వచ్చింది ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్ బెండకాయ మధ్యాహ్నం మేడం అయితే చెప్పి బెండకాయ కూడా మధ్యాహ్నం లేదు పప్పు మధ్యాహ్నం లేదు అన్నం పరిస్థితి మీరు చూడండి సార్ కొద్దిగా విలేకరులు చూడండి ఉడికిందో లేదు చూడండి కొద్దిగా అన్నం ఈ పరిస్థితి తీసుకొచ్చి అన్ని పద్ధతులు టోటల్ ఇప్పుడైతే ఉండలేదు ఆయన అడిగితే ఏదేదో చెప్తాం మేము ఆడ కంట్రాక్ట్ చేస్తున్నాం మీరు కంట్రాక్ట్ ఏడా రిపోర్ట్ అనేది ఈ రోజు రిపోర్ట్ వచ్చింది ఆ రోజు రిపోర్ట్ వచ్చిందేమో పొద్దుట చేసినా కాబట్టి ఇప్పుడు మేము బయట పెట్టామని ఇవ్వతుంటుంటాం ఇంతకుముందు పెట్టలేదు కదా వాళ్ళు సాయంత్రం అంతా ఇదే బతికి అంటున్నారు ఎవరు మేమంటే అబద్ధం చెప్పొచ్చు కదా మీరే కాదు కదా లోపల విచారించుకోవాలి నైట్ కూడా మాత్రం 5 గంటలకే వాళ్ళు భోజనం మనం ఇవ్వాల్సి నేను భోజనము ఏ పేషెంట్కి 7 నుంచి 7:30 వరకు ఇవ్వాలి లక్షలు అంటే 5 గంటలకు వాళ్ళు భోజనం పెట్టడం ఎంతవరకు 5 గంటలు పెడతారు 6 గంటలు పెడతారు ఎట్లా మేము తినే 8 గంటలు కదా ఇప్పుడు ఎట్లా సన్నగా తెలుస్తే అదే పుట్ట పెడతారు ఏమో సన్నగుందని మేము అడిగితే అన్న నువ్వు తిన్నావన్న నా భార్య పేషెంట్ అమ్మా నా భార్య మిగిలిన నేను తిన్నాను అన్నప్పుడు నేను తిన్నానని చెప్పిన ఆ అమ్మాయికి మోరెత్తుకుండా వెళ్ళిపోయింది చేసేంత వరకు 3 సార్లు కంటిన్యూ చేస్తే కూడా రాదు వాళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చిపెట్టారు 2 గంటలకి ఏదో ఆసుపత్రి ఫోటో తీసుకుంటారు అసలు అన్నం చెక్ చేసి చెక్ చేసేదానికి సారం అయిపోతే వాడు ఏదో ఒకటి చేస్తాడు సార్ ఫోన్ చేసి సార్ ఆయన ఫోన్ చేసుకుంటారు అంతే సార్ ఫోన్ చేసి ఇట్లా ఇంట్లో అయితే ఎట్లయితుంది చూడకపోవడం మీ తప్పు కాదు నాకు ఏదన్నా అదే పాయిజన్ అయిందేనండి రేపు అతను రెస్పాన్స్ అయితే మీ దగ్గర ఇప్పటికీ అట్లే చేస్తున్నారు ఇప్పుడే కాదు ఎప్పటికీ మేము ఈ హాస్పిటల్ ఎప్పుడు వస్తాం బాగా ఆరోగ్యము ఎప్పటికీ ఇప్పుడు ఒకటే కాదు ఈ అమ్మ ఒకటే కాదు ఫస్ట్ వాళ్ళు కానీ అదే పనే చేసినారు సద్దన్నం పెట్టి పద్నాలుగు పెట్టి మళ్ళీ వచ్చి వేసుకు వచ్చి ఇస్తున్నారు ఏమంటే ఆరోగ్యాలు బాగా వెళ్తుంది లేక అట్లే తింటున్నాం అనమాట పేదలు ఉన్నోళ్ళు వచ్చి హోటల్లో తెచ్చుకొని తింటారు అవన్నీ తీసుకుంటే అట్లే చేస్తాం వీళ్ళు ఒకటే కాదు ఫస్ట్లో కానీ అంతే